ఎఫెస్కి వెళ్ళిపోయాడు. ఎఫెస్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. ఈ సంఘంలో కొన్ని పరిస్థితులు అప్పటికే తారుమారైపోయాయి. అప్పుడు క్లోయి ఇంటి వారు పౌలు దగ్గరికి వెళ్ళారు. పౌలు దగ్గరికి వెళ్ళి సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ వివరించారు. సంఘ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పినప్పుడు ఎఫెసీ పట్టణం నుంచి కొరింథీ పత్రిక రాశాడు. మరి ఆ సంఘ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం కొన్ని విషయాలు చూసి ఆగిపోదాం. ఆ సంఘ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం. ఆ సంఘ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. మిమ్మును వేడుకొనుచు. అలాగైతే ఆ సంఘంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏకభావము లేని వారు ఉన్నారు. సహోదరులే, ఆరాధించేవారే, సంఘానికి వచ్చేవారే, కానీ వారు ఎట్లా ఉన్నారండి? ఏకభావము లేని వారు ఉన్నారు కదా. వారిలో కక్షలున్నాయి అన్నాడు. వారిలో కక్షలున్నాయి అన్నాడు. ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ, అంటే ఏక మనసు లేదు, ఏక తాత్పర్యము కూడా లేదు అన్నాడు. ఏకభావం లేదు, కక్షలున్నాయి, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేని వారుగా ఉన్నారు. ప్రియులారా, అంతేకాదు వీరి పరిస్థితి ఎట్లా ఉందంటే 13వ వచనంలో వారు సంఘంలో విభజన కనబడుతూ ఉంది. విభజన మనం 11, 12 వచనాల్లో చూసినప్పుడు ఆ విషయం క్లోయి ఇంటి వారు పౌలుకి చెప్పినట్లుగా ఉంది. 12వ వచనంలో ఆ విభజన కనబడుతుంది. ఒకడేమో నేను పౌలు వాడిని అంటున్నాడు, మరొకడేమో అపోలో వాడిని అంటున్నాడు, మరి ఒకడేమో కేఫా వాడిని అంటున్నాడు, మరి ఒకడేమో అయితే ఆ సంఘంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 4 పార్టీలు ఉన్నాయండి. సంఘంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? లోకంలో కూడా ఉండవు పార్టీలు. కేఫా అంటే పేతురు పార్టీ కొంతమంది ఉన్నారు, కొందరేమో పౌలు పార్టీ, కొందరేమో అపోలో పార్టీ, కొందరేమో క్రీస్తు పార్టీ. చూసారా సంఘం ఎలా విభజించబడిందో? ఒక్క శరీరము 4 ముక్కలుగా చేయబడి ఆరాధిస్తున్న సంఘం అది. ఒక శరీరమే చెప్పుకోవడానికి, కానీ 4 ముక్కలుగా ఉండి కూడుకుంటున్న సంఘం అది. ఎంత భయంకరంగా మారిపోయిందో చూడండి. అక్కడ ఏకభావం లేని వారుగా ఉన్నారు, కక్షలు కలిగిన వారుగా ఉన్నారు, వారు భేదాలు కలిగిన వారుగా ఉన్నారని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది 1 నుండి 4వ అధ్యాయం వరకు మీరు ఇంటి దగ్గర చదువుకుంటే ఇంకా అనేకమైన విషయాలు బయటపడతాయి. ఇక రెండవది ఆ సంఘంలో ఏముందంటే 5 నుంచి 7వ అధ్యాయం వరకు, 5 నుంచి 7వ అధ్యాయం వరకు ఈ సంఘంలో లైంగిక సంబంధమైన అక్రమం ఉంది. ఒకడు తన తండ్రి భార్య, అంటే రెండో భార్య ఉంది అతనికి, ఆమెతో అతడు పాపం చేస్తున్నవాడుగా ఉన్నాడు. అంటే అతనికి పిన్నమ్మ లేక చిన్నమ్మ అవుతుంది అన్నమాట. ఆమెతో అతడు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నవాడుగా ఉన్నాడు, జారత్వం చేస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకని 5, 6, 7 అధ్యాయాలలో అది ఎంత భయంకరమైన పాపమో, అది ఎంత భయంకరమైన విచ్చలవిడితనమో దానిని ఖండిస్తూ 5, 6, 7 అధ్యాయాలలో రాశాడు. అందుకే 6:18లో జారత్వమునకు దూరముగా పారిపోండి అని హెచ్చరిస్తున్నాడు. జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అన్నాడు. శరీరం ఎంత విలువైనదో కదా, జీవితం ఎంత విలువైనదో దానిని ఈ 3 అధ్యాయాలలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఆ సంఘంలో ఉన్న మరొక నేరము లేక మరొక పాపం ఏమిటంటే 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఆహార విషయంలో వారికి భేదాలు ఉన్నాయి. ఆహార విషయంలో అక్కడ 12 దేవాలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో 2 ముఖ్యమైన భయంకరమైన దేవాలయాలు ఉన్నాయి. ప్రేమ దేవత,
అపోలో అనేటువంటి దేవుడు వాటికి అర్పిస్తున్నటువంటి ఆహారం బలులు ఉంటాయి కదండి, అవి ఏం చేసేవారంటే ఆ గుడి దగ్గరే ఉన్నటువంటి మాంసపు దుకాణాలలో పెట్టి అమ్మేవారు అన్నమాట. ఇప్పుడు అది తినాలా వద్దా, క్రైస్తవులు తినాలా వద్దా అనేటువంటి విభేదం మీద వారు పౌలుకి చెప్పినప్పుడు దాని విషయంలో వివరణ ఇచ్చాడు. 8, 9, 10 అధ్యాయాలలో వివరణ ఇచ్చాడు కదా. ఎవరైనా బలహీనుడైన సహోదరుడు ఉంటే అతడు బలి అర్పించిందని చెప్తే దాన్ని తినవద్దు, నీ మనసాక్షికి అది కల్మషం తోచకపోతే దానిని తినవచ్చు అని చెప్పాడు అన్నమాట. ఆహారం కంటే సహోదరుడు ముఖ్యమని చెప్పాడండి. అందుకనే పౌలు కూడా తాను ఎన్నటికీ మాంసం తిననని ఒక తీర్మానం కూడా చేసుకున్నట్లుగా మనం ఈ అధ్యాయాలలో చూస్తాం కదా. తెలివి కంటే ప్రేమ ముఖ్యమైనది, తిండి కంటే సహోదరుడు ముఖ్యం. అందుచేత మనం ఏమి తినాలన్నా మనకు స్వతంత్రం ఉంది. అయితే తోటివాడికి పక్కవాడికి అభ్యంతరం కలగకుండా మనం ఏం చేయాలి, దానిని తినాలండి. పక్కవాడికి పలానా మాంసం అంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనప్పుడు అతను మనం కలిసి భోజనం చేస్తున్నాం, ఖచ్చితంగా అతని క్షేమం కొరకు మనం ఏం చేయాలి, దాన్ని మానేయాలి. మనకి తిండి ముఖ్యం కాదు, ఎవరు ముఖ్యం, సహోదరుడు మనసాక్షి ముఖ్యం, అతని జీవితం ముఖ్యం, అతను కాపాడుకోవడం ముఖ్యం. ఇలాగున కొరింథీ మొదటి పత్రికలో మరొక సంగతి ఏమిటంటే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11 నుండి 14 వరకు కూడికలలో ఉన్నటువంటి లోపాలను రాశాడు. కూడికలలో ఉన్న లోపం 11వ అధ్యాయంలో స్త్రీ ముసుగు ధరించుకోవాలి అనే సంగతి రాశాడు. అక్కడ ఈ సంగతి ఎందుకు రాయవలసి వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో 1000 మంది వేశ్యలు ఉన్నారని చెప్పుకున్నాం కదండి. వారు ముసుగు ధరించుకోకుండా వస్తారు బయటికి. అక్కడున్న స్త్రీలు ముసుగు ధరించుకుంటారు. అందుచేత ముసుగు ధరించుకున్న వారి జోరులకి వెళ్ళరు. ముసుగు ధరించుకోకపోతే వారు ఖచ్చితంగా వేశ్య అని వారికి గుర్తింపు అన్నమాట అండి. అందుచేత సంఘం మరి అక్కడే ఉంది కాబట్టి సహోదరులైన వాడు అనబడిన వారు ఏం ధరించుకోవాలన్నాడు, ముసుగు ధరించుకోవాలి అని ఈ భాగంలో చెప్పాడు. అలాగనే ఆరాధన క్రమం ఇక్కడే చెప్పబడింది 11వ అధ్యాయంలో. అలాగనే కూడుకునేటప్పుడు ఆ కూడుకలు ఎలాగుండాలో కూడా చెప్పాడు. ఎందుకంటే కొంతమంది భాషలు మాట్లాడుతున్నారు, కొంతమంది అర్థాలు చెప్తూ ఉన్నారు, కొంతమంది ఏవేవో చేస్తూ ఉన్నారు. ఈ అధ్యాయాలలో కూడుకలలో చాలా గలిబిలులు ఉన్నాయి. వారి మధ్య ప్రశాంతకరమైన వాతావరణం లేదు. అందుచేతే ఈ అధ్యాయంలో ఒక మంచి మాట రాశాడు పౌలు. చూడండి 14వ అధ్యాయం 32వ అధ్యాయం, క్షమించండి 32వ వచనం, 32, 14, 32. అలాగే మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానకర్త కానీ అల్లరికి కర్తగాడు అన్నాడు. వీరు కూడుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్లుగా వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరూ కూడా వారు అదుపులో ఉండడం లేదు. ఎవడికి వాడే భాషలు మాట్లాడుతున్నాడు, ఎవడికి వాడే అర్థాలు చెప్తున్నాడు, ఎవడికి వాడే ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నారు. కూడికలే కానీ అవి క్రమముగా లేనందున వారిని హెచ్చరించినట్లు చూస్తాం కదండి. ఈ పత్రికలో బైబిల్లో ఎక్కడా చెప్పబడలేని ఒక అధ్యాయం ఉంది, అదే 13వ అధ్యాయం. ఆ అధ్యాయంలో ప్రేమను గూర్చిన విషయాలు అనేకమైనవి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక 15వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ పునరుద్ధానమును గూర్చిన విషయాలు చెప్పాడు. ప్రియులారా, ఆ సంఘంలో పునరుద్ధానమును గూర్చినటువంటి గలిబీలు కూడా ఉండగా ఆ విషయాన్ని కూడా ఖండిస్తూ పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ పత్రిక రాశాడు. 16వ అధ్యాయంలో శుభవచనాలు రాశాడు. ఇలాగున సంఘాన్ని క్రమపరచడం కొరకు 2 పత్రికలు రాసినట్లు దైవవాక్యంలో మనం గమనిస్తున్నాం. మనం కూడుకున్న కూడుకులలో దైవక్రమంగా జరగడం ఎంతైనా అవసరం. ఆరాధన క్రమంలో కానీ కూడికల క్రమంలో కానీ వాటి విషయంలో కానీ దైవ నియమ ప్రకారంగా వాక్యం చెప్పినట్లుగా మనం చేయడం అది మనకి ఆశీర్వాదం. లేకపోతే మీరు కూడుకొనుట శాపమునకే అన్నాడు. మీరు కూడుకొనుట శాపమునకే అన్నాడు. మన కూడుకలు మనకు శాపంగా ఉండకూడదు, మన కూడుకలు మనకి దీవెనకరంగా ఉండాలి. అపోస్తులుడైన పౌలు కొరింథీలో ఎంతో కష్టపడ్డాడు.
సంవత్సరంన్నర అనగా 18 నెలలు అతడు బలహీనతతో బాధపడుతూ సేవ చేశాడు. అలాంటి సేవ సంఘాలలో మనం కూడా, గ్రామాలలో కూడా